పోరాడమని నేను చెప్పట్లేదు, ప్రార్థనలు చేయాలి. మీరు ఈ రిపోర్ట్కి సాటిస్ఫై అవ్వకపోతే ప్రార్థన చేయండి. మనకి న్యాయాధిపతి ఉన్నారు కదండి, పరలోకంలో మనకి న్యాయాధిపతి ఉన్నారు. యేసే రెండో రాకల్లో వస్తారు. అప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళ క్రియలకు తగ్గ ఫలితాన్ని ఇచ్చేస్తారని మనం చదువుకున్నాం కదా. మరి ఇంక దేనికి నిరీక్షణ లేని అన్ని జనుల వల్లే మీరు ఎందుకు చింతిస్తున్నారు? మనకి చింతించాల్సిన అవసరం లేదు, మనకు నిరీక్షణ ఉంది. యేసే రెండో రాకల్లో వస్తాడు. ఒకవేళ నేరస్తులు తప్పించుకుంటే ఆయన వేసే శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము. ఇక్కడ పోలీసు వారి చేతుల్లో పడడం కన్నా జీవం గల దేవుని చేతుల్లో పడటం బహుభయంకరం. ఆయన నరకంలో పడేస్తాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమవుతుంది కదండి. ఇంత నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు, ధైర్యపరిచాడు. మీరు దేనికి చింతించద్దు, ప్రార్థన చేయండి. మీరు పోరాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓ పాస్టర్లారా, మీరు జైల్లో కూర్చుంటే మీ సంఘం కాపర్లు లేని గొర్రెల వలె చెదిరిపోతుంది. మిమ్మల్ని దేవుడు పాస్టర్ కింద ఎందుకు అభిషేకించారు? మీకు ఎందుకు సంఘాన్ని ఇచ్చారు? అర్థమవుతుందండి.